నీకు చూడండి, ఏదైనా ఒక అంశం తీసుకుంటే నీకు రాజ్యాంగ నిబంధనలు తెలియాలి, వివిధ సుప్రీంకోర్టు కేసులు జడ్జిమెంట్ల గురించి తెలియాలి. నెక్స్ట్ కొన్ని కమిటీస్, వీటిని ఎక్స్పర్ట్ కమిటీస్ అంటారు. ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, కొన్ని డిఫాల్ట్ గా మనకి ఫినాన్స్ కమిషన్ ఉన్నాయి, అది 5 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. లా కమిషన్ కూడా ఫ్రీక్వెంట్ గా టైం టు టైం రిపోర్ట్లు ఇస్తుంటుంది. అదేవిధంగా ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. మళ్ళీ నెక్స్ట్ ఎన్జిఓలు, రాష్ట్రాల యొక్క ఉదాహరణలు. నెక్స్ట్ వీటి ఆధారంగా నువ్వు ముగింపుగా నీ రాయగలిగినావంటే అప్పుడు నీ ఆన్సర్ అనేది, అది ఇంగ్లీష్ మీడియంలో రాసినా తెలుగు మాధ్యమంలో రాసినా మనకి రావాల్సిన మార్క్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకి సిలబస్ లో గమనించినట్లయితే, సిలబస్ లో ఏముంది అని ఒకసారి గమనించినట్లయితే, సిలబస్ మొత్తం మనం చదివినట్లయితే దాదాపు మొత్తం మనకి 27 చాప్టర్లు వస్తాయి, 27 చాప్టర్స్ వస్తాయి. ఫస్ట్ది ఏంటంటే టర్మినాలజీ. దీన్నే మనం పరిభాష అంటాం. టర్మినాలజీ అంటే ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క టర్మ్స్ తెలియాలి, వొకాబులరీ తెలియాలి. వొకాబులరీ తెలిసినప్పుడు నీకు సింపుల్ మెజారిటీనా అంటే సాధారణ మెజారిటీనా, ప్రత్యేక మెజారిటీనా అంటే స్పెషల్ మెజారిటీనా, ఇంకా మనం ఏం చెప్తుంటాం, సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మనకి ఎంతైతే శాతం ఉంటుందో దానికి అనుగుణంగా. సో ఇక్కడ నీకు ఈ భాష తెలిసినప్పుడు, సబ్జెక్ట్ యొక్క టర్మ్స్ తెలిసినప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా పెన్ అనేది ముందుకెళ్తుంది. దానికోసమే ఈ టర్మ్స్ ఒక 50 టర్మ్స్ ఉంటాయి మనకి. లౌకిక తత్వం, సౌభ్రతత్వం, సామ్యవాదం, సో లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ఈ పదాలకంతా నీకు తెలుసుకోవాలి. అది టర్మ్స్ టర్మినాలజీ క్లాసులో మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దీన్ని మనం చారిత్రక నేపథ్యం అని. చారిత్రక నేపథ్యం అంటే మన భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగ వ్యవస్థ, ఈ రాజ్యాంగం మనం రాసుకున్నది ఎప్పుడంటే, అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 26 నవంబర్ 1949. 26 నవంబర్ 1949. ఒకేసారి రాజ్యాంగం రాయలేదు. దాదాపు మనకి 1857 నుంచి మనకి మొదటి స్వాతంత్ర ఉద్యమం అని చెప్పుకోబడిన దాన్నే మన సిపాయిల తిరుగుబాటు అన్న, దానికి ముందే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం. సో ప్లాసీ యుద్ధం నుంచి మనకి పార్టీషన్ వరకు బ్రిటిష్ యొక్క పాలనతో పాటు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల మీద అంశాలు మన రాజ్యాంగం మీద ఎలాంటి ప్రభావం ఉంది అనేది మనకి ఈ చారిత్రక నేపథ్యంలో తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే దీని రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం మనం ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభని మనం ఏర్పాటు చేసాం. ఈ రాజ్యాంగ సభ ఎందుకు ఏర్పాటు చేసాం, ఏ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనం ఈ రాజ్యాంగ సభని ఏర్పాటు చేసాం, దాంట్లో మెంబర్స్ ఎవరు, ఎంతమంది ఉంటారు, మెంబర్స్ని ఏ విధంగా మనం ఎన్నుకున్నాము, వాళ్ళు ఆ వర్క్ని ఏ విధంగా డివిజన్ చేసుకున్నారు, దాంట్లో మనం డ్రాఫ్టింగ్ కమిటీ ఒక కమిటీ వస్తుంది. సో దాదాపు 8 మేజర్ పెద్ద కమిటీలు ఉన్నా కానీ మైనర్ కమిటీలు, చిన్న చిన్న కమిటీలు కానీ ఈ యొక్క కమిటీలు ఇట్లాంటిమైన నిర్మాణాత్మకమైన పాత్రని పోషించి మన రాజ్యాంగ నిర్మాణము మనం చేసుకున్నాం అనేది థర్డ్ చాప్టర్. నెక్స్ట్ 4th చాప్టర్ ఏంటంటే మన రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు. దీన్నే మనము సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. వీటినే మనం సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. మీరు ఒక సినిమాకి వెళ్ళిన తర్వాత మీరు ఒక రివ్యూ రాస్తారు, సినిమా బాగుంది, ఇంట్రడక్షన్ బాగుంది, సో కంక్లూషన్ బాగుంది, లాస్ట్లో సీన్స్ మేకింగ్ బాగుంది, ఇట్లా ప్రతిదానికి మనం రివ్యూ రాస్తాం. ఇక్కడ ఈ లక్షణాలు ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలు, ముఖ్య లక్షణాలు, విశిష్ట లక్షణాలు. మనము ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు కావచ్చు, అదేవిధంగా మనకి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇట్లాంటివంతా మనము ఈ లక్షణాల్లో ఒక 20 ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఆ 20 ముఖ్య లక్షణాలు తెలుసుకున్నప్పుడు నీకేమవుతుందంటే మొత్తం రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సారాంశం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఒక్కో చాప్టర్ లింక్ అవుతూ ఉంటుంది. నీవు ప్రాథమిక హక్కులు అయిపోయింది అనుకో, వీటికి ఆదేశిక సూత్రాలకి లింక్ ఎలా ఉంటుంది, ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులకి లింక్ ఏ విధంగా ఉంటుంది, అట్లా నీకు ఈ ముఖ్య లక్షణాల్లో మనము ఒక దాదాపు 20 లక్షణాలు తెలుసుకుంటాము. నెక్స్ట్ పీఠిక అంటే ప్రియాంబుల్ అంటే ముందు మాట రాస్తాం చూసారా, ప్రతి పుస్తకానికి కూడా ఒక ముందు మాట ఉంటుంది, పరిచయం ఉంటుంది. ఇంట్రడక్షన్ అంటాం. దీన్నే మనం ఐడెంటిటీ కార్డ్ అని కూడా అంటాం, గుర్తింపు కార్డు లాంటిది.
ఈ పీఠికలో మనం ఉన్న సారాంశం ఏంటి, పీఠిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు పీఠిక రాజ్యాంగంలో భాగమేనా, పీఠికని మనము అమెండ్మెంట్ చేయొచ్చా, సవరణ చేయొచ్చా అనేది ఈ చాప్టర్ లో మనకి వస్తుంది. నెక్స్ట్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ అంటే మనకి పౌరసత్వం. మన భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంది, ద్వంద్వ పౌరసత్వం లేదు. కొన్ని దేశాల్లో ఏముంటుందంటే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, మోర్ దెన్ వన్ సిటిజన్షిప్ కూడా అలో చేస్తారు. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది ఒకటే, దాన్ని మనం ఇండియన్ సిటిజన్షిప్ అంటాం. సో భారత పౌరసత్వం. నెక్స్ట్ వచ్చి ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి ప్రాథమిక పాత్ర ఏంటి, అసలు రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు ఉన్న విశిష్ట లక్షణాలు ఏంటి, విశిష్ట అంశాలు ఏంటి. ఏదైనా మనం రాజ్యాంగ సవరణలో చూసుకుంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, సో చెప్పేటప్పుడు కూడా దాదాపు 3-4 డేస్ ప్రాథమిక హక్కులే చెప్పుకుంటాం. ఈ ఫండమెంటల్ రైట్స్ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న పౌరులకే కాదు, ఫారినర్స్ కూడా, విదేశీయులకు కూడా ఈ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. కానీ కొన్ని ఫండమెంటల్ రైట్స్, కొన్ని ప్రాథమిక హక్కులు ఉండవు. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి 3వ భాగంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, దాని యొక్క అంశాలు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని మనము సవరణ చేయాలంటే ఎలాంటి పద్ధతి అవలంబించాలి, ఇవంతా కూడా మనము ఫండమెంటల్ రైట్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఆదేశిక సూత్రాలు. దీన్ని మనం నిర్దేశిక సూత్రాలు అంటాం, ఇంగ్లీష్ లో అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఎట్లయితే మనకి భారత రాజ్యాంగం భారతీయులకి ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తుందో అదే విధంగా ప్రభుత్వాలు, ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సమాజం అభివృద్ధి కోసం మనం ఏం చెప్తుంటాం, వెల్ఫేర్ స్టేట్ అని చెప్తుంటాం. వెల్ఫేర్ స్టేట్ అంటే ఈ సమాజంలో అసమానతలు తగ్గించి సమానత్వం పెంపొందించడం కోసం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి భారత రాజ్యాంగమే కొన్ని ఆదేశాలని, వీటిని ఒక నిర్దేశిక సూత్రాలని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అది ఏ భాగం అంటే పార్ట్ 4లో ఉంటాయి. అవి మనం, ఇదేమో హక్కులు సిటిజన్స్కి ఇచ్చేది, ఇదేమో ప్రభుత్వాలు, ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి ఎలాంటి ఆదేశాలు రాజ్యాంగంలో ఇవ్వబడింది. నెక్స్ట్ వచ్చి ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు వచ్చి భారత పౌరులకి మనకి ప్రాథమిక హక్కులు ఇచ్చిన తర్వాత హక్కులతో పాటు కొన్ని విధులు కూడా ఉన్నాయి. ఈ విధులు మనకి జనరల్ గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26th జనవరి 1950. దాన్ని మనం జనరల్ గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటాం. దాని తర్వాత మనకి సవరణ చేసుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగంలో నీకు చూసినట్లయితే మొట్టమొదటిసారి మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులని మన రాజ్యాంగానికి జోడించాము. నెక్స్ట్ వచ్చి రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణలో మనం చేయడానికి ఎలాంటి పద్ధతి ఉంది, అధికరణ 365లో ఏమి చెప్పబడింది, రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలి, పార్లమెంట్ చేయాలా లేకపోతే రాష్ట్ర అసెంబ్లీలు కూడా చేయకూడదా, ఇదంతా కూడా లిమిటేషన్ ఏంటి, దానిలో మనకున్న సవాళ్ళు ఏంటి అనేది మనకి 10వ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అంటే దీన్నే మనం కేశవానంద భారతి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు, రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ చేయాలి, దానికి ఆ 368 అధికరణ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ప్రాథమిక నిర్మాణాన్ని నువ్వు మార్చకూడదు. ఆ ప్రాథమిక నిర్మాణం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏమేమి అంశాలు ఉంటాయి అనేది సుప్రీంకోర్టు చెప్పలేదు, నిర్వచించలేదు అనేది మనకి 13వ చాప్టర్లో మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ ఈ 12 నుంచి 27 చాప్టర్స్ తీసుకుంటే మన రాజ్యాంగంలో ముఖ్యంగా 3 ఆర్గాన్స్ ఉంటాయి. అదేంటంటే కార్యనిర్వాహక వర్గం,
అదేవిధంగా లెజిస్లేచర్ చట్టసభలు, చట్టసభలు చట్టసభలు అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం, కార్యనిర్వాహక వర్గం. నెక్స్ట్ వచ్చి జుడిషియరీ, న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎగ్జిక్యూటివ్ అంటాం, చట్టసభల్ని లెజిస్లేచర్ అంటాం, న్యాయ వ్యవస్థ అంటే జుడిషియరీ అంటాం. నీకు గవర్నమెంట్ మొత్తం తీసుకుంటే యూనియన్ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో నీకు కేంద్ర కార్యనిర్వాహక వర్గం, కేంద్ర లెజిస్లేచర్, దీన్ని మనం ఏమంటున్నాం, పార్లమెంట్ అంటున్నాం. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ మనకి సో సెంట్రల్ జుడిషియరీ అదేవిధంగా స్టేట్ జుడిషియరీ అనేది ఉంటుంది. అదే మీరు అమెరికాకి వెళ్ళినారు అనుకోండి, 2 విభాగాలుగా ఉంటుంది. ఏముంటుందంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి అధీనంలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళినారంటే ఇన్కమ్ ట్యాక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, భారత ప్రభుత్వం అని ఉంటుంది. అదే జిఎస్టీ వెళ్ళినారనుకోండి, అది మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా కలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అమెరికాకి వెళ్తే జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో కోర్టులు సపరేట్గా ఉంటాయి. ఫెడరల్ కోర్టులు అదేవిధంగా రాష్ట్రాల యొక్క కోర్టులు. అంటే రాష్ట్ర చట్టసభలు చేసిన చట్టాలని నువ్వేమన్నా ఉల్లంఘిస్తే న్యాయ సమీక్ష చేయాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, రాష్ట్ర న్యాయ వ్యవస్థకి వెళ్ళాలి. అదే ఫెడరల్ గవర్నమెంట్ చేసిన చట్టాలు అంటే అక్కడ సెనేట్ అంటాం, ఆ సెనేటు అదేవిధంగా ఇంకోటి హౌస్ ఆఫ్ పీపుల్, రెండింటిని కలిపితే కాంగ్రెస్ అంటాం. ఆ హౌస్ ఆఫ్ కాంగ్రెస్ చేసిన చట్టాలని ఏదైనా నువ్వు ఉల్లంఘించిస్తే ఫెడరల్ కోర్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సింది వస్తుంది. కానీ భారతదేశంలో మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే పైన సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద కింది కోర్టు. ఈ మొత్తం కోర్టుని మనం సుప్రీంకోర్టులు, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా కింది కోర్టు మనం లోయర్ కోర్ట్స్ అంటాం, లోయర్ కోర్ట్స్. ఇదంతా నీకు పార్లమెంట్ చేసిన చట్టమైనా అదేవిధంగా వివిధ రాష్ట్రాలు చేసిన చట్టాలైనా నువ్వు ఇదే సింగిల్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలో అలా ఉండదు. ఫెడరల్ కోర్టులు సపరేట్గా ఉంటాయి, రాష్ట్ర కోర్టులు సపరేట్గా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ ప్రతి కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర కార్యనిర్వాహక వర్గం, కేంద్ర పార్లమెంట్, దాన్ని మనం పార్లమెంట్ అంటాం. మళ్ళీ న్యాయ వ్యవస్థ స్టేట్ లో వచ్చిన తర్వాత నీకు స్టేట్ గవర్నమెంట్ అంటాం. సో రాష్ట్రాల యొక్క కార్యనిర్వాహక వర్గం, రాష్ట్ర చట్టసభలు, అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఉన్నది సింగిల్ సిస్టమ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ నీకు గమనించినట్లయితే సిలబస్ దాన్నే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు. ఇక్కడ వరకు నోట్ చేయండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కార్యనిర్వాహక వర్గం, ఇక్కడ మీకు లెజిస్లేచర్, ఈ రెండింటి నీకు కొంతవరకు ఓవర్లాప్ అవుతుందా? ఎందుకు ఓవర్లాప్ అవుతుంది? లెజిస్లేచర్ లో ఉన్న మెంబర్సే ఎగ్జిక్యూటివ్, అంతేనా? ఇప్పుడు మీకు పార్లమెంట్ లో మనకి లోక్సభ తీసుకుంటే 543 స్థానాలు ఉన్నాయి, 543 స్థానాలు ఉన్నాయి. దీంట్లో నీకు 15% కంటే ఎక్కువ మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కార్యనిర్వాహక వర్గంలో ఉండకూడదు. ఎంతమంది అయినా ఉండొచ్చు అంటే ఎంతమంది అయినా ఉండకూడదు అనేది మనకి అంటే అన్లిమిటెడ్ స్ట్రెంత్ కాదు, లిమిటెడ్ స్ట్రెంత్. ఆ లిమిటెడ్ స్ట్రెంత్ ఏంటి? 15%. స్టేట్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమిళనాడు తీసుకున్నాం అనుకోండి, తమిళనాడులో మీకు 234 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కార్యనిర్వాహక వర్గము ఎంతమంది ఉండాలంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, మనకి ఎంతమంది ఉండాలా? 15% ఉండాలి. అంటే ఇక్కడ కార్యనిర్వాహకంలో ఉన్న సభ్యులు ఎవరండి? లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్స్. అది స్టేట్లో అయితే వాళ్ళు ఎమ్మెల్సీ అయినా కావచ్చు, ఎమ్మెల్యే అయినా కావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే
అప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు నువ్వు కంపల్సరీగా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా నీకు ప్రమాణ స్వీకారం చేయాలంటే నీకు కంపల్సరీగా ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిఎంకే చూడండి, డిఎంకే నీకు అజుమ్ డిఎంకేకి ఎక్కువ మెజారిటీ స్థానాలు వచ్చినాయి, కానీ ఎంకే స్టాలిన్ ఎలక్షన్స్ లో ఓడిపోయినాడు అనుకోండి, స్టిల్ ఆ పార్టీకి మెజారిటీ ఉంది. గవర్నర్ ఏం చేయొచ్చు అంటే ఆ పార్టీని ఎంకే స్టాలిన్ కానీ వాళ్ళ యొక్క లీడర్గా ఎన్నుకోబడితే అతన్ని ప్రమాణ స్వీకారం ఇవ్వచ్చు. కానీ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత విత్ ఇన్ 6 months 6 మాసాల లోపు అతను ఎమ్మెల్యే అవ్వాలి. ఒకవేళ రెండో సభ ఉంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటే, విధానసభ కూడా ఉంటే ఆ మెంబర్ అయినా కావచ్చు. అంటే ప్రమాణ స్వీకారం తీసుకునే దానికి నీకు ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయినా వాళ్ళు చట్టసభలో సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రమాణ స్వీకారం తీసుకున్న 6 మాసాల లోపు వాళ్ళు కంపల్సరీ సభ్యులుగా ఎన్నుకోబడాలి. అంటే ఇక్కడ నీకు ఓవర్ ల్యాపింగ్ ఉందా? జ్యుడిషియరీ నేనేం చేస్తాను చూడండి, ఓవర్ ల్యాపింగ్ చేయలేదు. అంటే దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద జ్యుడిషియరీ. అందుకోసం ఇప్పుడు క్రిటిసిజం ఉంటుంది ఏంటంటే జడ్జిలు వాళ్ళు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్ అంటే దాని అర్థం జడ్జిలను నియమించుకుంటున్నారు. అది ఎక్కడా జరగదు, మన భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. సారీ, ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరు సుప్రీం అంటే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు సుప్రీం. అంతే కదా, ప్రజలు మద్దతు తెలిపారు, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఓట్లేసి గెలిపించారంటే దాని అర్థం ప్రజాస్వామ్యంలో అది ప్రాథమిక లక్షణం. అంటే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అది అధికారాలు ఉండాలి. అసలు జడ్జిలకి ఎలాంటి జవాబుదారీతనం ఉందో చెప్పండి. ఒక జడ్జు నియమించబడిన తర్వాత అతను మనం తీసేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అతని గురించి మళ్ళీ అతను ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మళ్ళీ నువ్వు విమర్శించకూడదు, విశ్లేషణ చేసుకోవచ్చు కానీ విమర్శన చేయకూడదు. కానీ అతను ఏదైనా చేస్తే మనకి అతన్ని రిమూవ్ చేసే మనకి అధికారం ఉందా? అధికారం ఉంది, కానీ అధికారం చేయాలంటే మనకి పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ఉండాలి, 2/3 మెజారిటీ ఉండాలి. కానీ భారతదేశంలో ఏముందంటే జడ్జిల్ని నియమిస్తున్నారు. ఒకవేళ అట్లా కాకుండా జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ఎగ్జిక్యూటివ్. అజుమ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, 10 మంది జడ్జిలను వాళ్ళు అపాయింట్మెంట్ చేశారు. రేపు వేరే ఒక కేసు వెళ్ళింది, ఆ కేసులో మనకి తెలిసిందే ఏదో ఒక పార్టీకి అనుకూలంగాను ఇంకో పార్టీకి ప్రతికూలంగా వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? మోడీ ప్రభుత్వంలో ఈ జడ్జిలను అపాయింట్మెంట్ చేశారు కాబట్టి అతనికి అనుకూలంగా ఇచ్చావు అనేసి మీరు చెప్పుకుంటారు కదా, రాసుకుంటారు, పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టి రాసుకుంటారు. కానీ ఇదేంటంటే జ్యుడిషియరీ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ అంటే స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా మనకి ఉండకూడదు. అంటే లెజిస్లేచర్ కానీ కార్యనిర్వాహక వర్గం కానీ ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క అంశాలలోకి తలదూర్చకూడదు, చేయి పెట్టకూడదు. స్వయం ప్రతిపత్తి ఉండాలి, స్వతంత్ర అధికారాలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను, మన జడ్జిమెంట్ ని రెస్పెక్ట్ చేస్తాం. మీరు అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత మనకి అందరూ చెప్తుంటారు మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు మేము గౌరవిస్తాము అని చెప్తుంటారు. ఎందుకంటే నా దెర్ ఇస్ నో రూల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్. ఇంకా ఏంటంటే రీసెంట్ గా 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేస్తారు, ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ వ్యవస్థ అపాయింట్మెంట్ కమిటీలో తీసుకుని వచ్చారు. దీంట్లో ఏమైందంటే ఒక న్యాయమూర్తులతో పాటు సో న్యాయశాఖ యొక్క మంత్రి అతనితో పాటు ఇంకొక 2 ఎక్స్పర్ట్స్ కూడా ఈ కమిటీలో చేర్చారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఇలా మీరు కార్యనిర్వాహక వర్గం ఇక్కడ మీరు కానీ జోడించినట్లయితే జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్సీ, జ్యుడిషియరీ యొక్క స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే విధంగా ఉండొచ్చు. కాబట్టి దీన్ని మేము సమర్థించడం లేదు, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అనేసి తీర్పిచ్చింది.
సార్ అలాంటప్పుడు ఎక్కడ సార్ ఇది? అంటే జడ్జిలు తప్పు చేయరా? జడ్జిలు ఏమైనా పైనుంచి మైలాడ్ అని చెప్తుంటారు. మీరు జ్యుడిషియరీ ఎప్పుడైనా ప్రొసీడింగ్ చూసినట్లయితే మీకు గమనించినట్లయితే ప్రతిదానికి మీకు సో జస్టిస్ అని సంబోధిస్తుంటారు. సో లేకపోతే మైలాడ్ 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 అని మీకు ప్లీజింగ్ మెంటాలిటీతోనే ఉంటుంది మీకు ప్రొసీడింగ్స్ అంతా. ఎక్కడ కమాండింగ్ ఉండదు అక్కడ. ఎంత పెద్ద లాయర్ అయినా, ఎంత పెద్ద అడ్వకేట్ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ మీకు జ్యుడిషియరీకి వెళ్తే యూ కెన్ సీ స్టిల్ ఇప్పుడు కూడా మనకి బ్రిటిష్ ప్రభుత్వంలో మీరు ఒక రాజు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారు మీరు? మహారాజ రాజశ్రీ శ్రీ 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 అని మనం అతన్ని ప్లీజ్ చేసి మళ్ళీ మాట్లాడుతుంటారు. అయ్యా, ఇవంతా ఎందుకు తీసుకురావాలా? ఇవంతా మనకి కొలోనియల్ మెంటాలిటీ. బ్రిటిషర్స్ లో మనల్ని ఆ అణిచివేతకు గురి చేయడం కోసం తీసుకుని వచ్చిన పద్ధతులు. మేము అధికము, మీరు తక్కువ అనే యొక్క భావన తీసుకురావడానికి తీసుకుని వచ్చిన పద్ధతులు. ఈ జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో కూడా లార్డ్ అనే పదం తీసేయాలి అనేసి కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. న్యాయ వ్యవస్థలో, జ్యుడిషియరీలో వచ్చిన రిఫార్మ్స్ ఏదైతే రిఫార్మ్స్ అంటున్నామో, కావాల్సిన సవరణలు చేయాలనుకుంటున్నామో, సో ఇవంతా మనము ఈ న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే న్యాయ వ్యవస్థలో కంప్లీట్ గా జ్యుడిషియరీ రోల్ అనేది జ్యుడిషియరీ మాత్రమే ఉంది. ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి డిఫరెంట్ భావజాలాలు ఉంటాయి. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నీకు అనుకూలంగా వచ్చినప్పుడు ఒకటి, ప్రతికూలంగా వచ్చినప్పుడు ఇంకోటి రాస్తాం. ఇది నీకు కనిపించినట్లయితే ఎగ్జిక్యూటివ్, పార్లమెంటు, సభలు